Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. నమస్కారం స్వామి. నమస్కారం. స్వామి, ఇరుముడి పెట్టుకుని 18 మెట్లు ఎక్కుతున్నప్పుడు అనుకోకుండా ఇరుముడి ఏమైనా కింద పడిపోతే అప్పుడు ఏమైనా చెడు జరుగుతుందా, లేదంటే మంచే జరుగుతుందా? దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదా, లేదంటే దానికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా? కొంచెం దీని గురించి వివరించండి గురుగారు. తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్య నమః. చూసే వీక్షబంధువులకు నమస్కారం. కార్తీక మాసం ధనుర్మాసం అయ్యప్ప స్వామి మాలధారణ వేసుకున్న ప్రతి అయ్యప్ప స్వామికి హృదయపూర్వక వందనం. స్వామియే శరణమయ్యప్ప. చాలా చక్కని ప్రశ్న వేశారు స్వామి. ఎంత పెద్ద ధర్మ సందేహం చూడండి. అక్కడెక్కడ కాదు, సాక్షాత్గా 18వ పడి మీదని ఇరుముడి పడితే మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? ఇది ఎంత పెద్ద ధర్మ సందేహం చూసారా? మనం చూసే వీక్షబంధువులకు అందరూ కూడాను ரொம்ப ఆతృతగా ఎదురు చూసేవాటి ప్రశ్న నేను మీకు చెప్పబోతున్నాను. ఎందుకు అప్పుడే ఈ 18వ పడి అప్పుడిని అష్టాదళ శిక్షపీఠాలు మనకి భగవద్గీతలో 18 అధ్యాయాలుగా మనకు ఉపదేశింతలు దీంట్లో కనపడుతుంటాయి. మరొక రహస్యం ఎప్పుడైనా సాక్షాత్గా మహావిష్ణువే పరశురాముడుగా ఉన్నప్పుడు ప్రతిష్ఠించడం వంటి 18 మెట్లు, అంటే ఈక్వల్ టు శక్తిపీఠం. సో ఈ 18 మెట్లకు కూడా 18 దేవతలు అమర్చుకొని 18వ మెట్టు మీద ప్రత్యంగిరాదేవి వేచి ఉంది. ఆవిడ ఆ ప్రత్యంగిరాదేవికి ఏంటంటే కొబ్బరి చెట్టు అంటే చాలా ప్రీతి. ఆ కొబ్బరి చెట్టునే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు వేసుకొని శబరిమలకు తీసుకుని వెళ్తారు. సో అన్ని కొండలు దాటుకొని అన్ని నిద్ర చేసి చక్కగా భజన చేసుకొని అందరు మంచిగా గుంపుగా బయలుదేరి పరి కొబ్బరిగా కొట్టేసి మనం మెట్ల దగ్గరకు వచ్చేస్తాం. అక్కడ ఏంటంటే కాస్త మనకు వెనక ముందు జరుగుతుంది, ముందు వెనక జరుగుతుంటుంది, తోపుడు జరుగుతుంది. ఎందుకు అప్పుడు తోపుడు జరుగుతుంది అప్పుడే స్వామిని చూడాలన్న ఆరాటం, మన మామళవాస అయ్యప్పని చూడాలన్న ఆరాటం, కనకండ దైవాన్ని చూడాలన్న ఆరాటం, దయ్యాభిషేకం చేసేవంటి అయ్యప్ప స్వామిని రెండా కనులారా చూడాలని ఆరాటం. ఆ సమయంలో అక్కడ ఉన్నవంటి స్వాములకి శరీరం పైన ఏముంది ఏమి లేదని కూడా ధ్యాస కూడా ఉండదు. సర్వం ఆయనకు అర్పణం చేసేస్తారు. ఇస్ అరెస్ట్, ఐక్యమైపోయి స్వామికి ఐక్యం. సో ఆ ప్రదేశంలో ఆయన చూడవలసిన మైండ్లోనే ఉంటుంది తప్ప తలపైన ఏముంది, ఒంటిపైన ఏముంది, నా పంచ జారిందా, నా దగ్గర డబ్బులు పడిందా, నగలు పడినా ఏది పట్టించుకోరు. ఆయన కావాల్సింది ఒకటే, స్వామి దర్శనం కావాలి. సో ఆ ఒక సమయంలో మీకు అక్కడ ఇరుముడి 18వ పడి మీద జారి పడింది అనుకున్న తోపుల్లో ఎటువంటి కూడా సందేహం లేదు, ఏ బాధపడే విషయం లేదు. అది అయ్యప్ప స్వామి పాదాల మీద పడినట్టుగానే, వారు స్వీకరించినట్టుగానే. దీంట్లో చెడు జరిగేది అస్సలు లేదు, మీరు బాధపడవద్దు అసలు లేదు. ఎందుకంటే ఆ 18 గిరీశ్వరుని 18 మలవలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామిని కాపాడేదే ఆ 18 శక్తిపీఠం. మీరు ఒకటి గమనించి చూడండి. ఎప్పుడైనా మీరు ₹1 కింద పడేసిన దాన్ని మర్చిపోయి మీరు దానిపైన కాలు పెట్టారు అనుకోండి, ఏం చేస్తారు? కళ్ళ కద్దుకొని డబ్బులు తొక్కాం కదా అప్పుడే ఆ లక్ష్మీదేవిని కంటికద్ది మనం పెట్టుకుంటాం. సో ఆ 18 దేవతలు అక్కడ అమర్చుకొని ఉన్న వాళ్ళని శిరస్సు పైన మనం కాలు పెట్టుకొని ఎక్కినప్పుడు మీ యొక్క వ్రతము, మీ నియమాలు ఎంత కఠినంగా, ఎంత నైష్టిక బ్రహ్మచర్యంగా ఉంటే మీరు అందులో ఎక్కగలుగుతారు. సో ఎంత అరులు అవుతుంటాయి. ఇట్స్ ఎ గ్రేట్ ప్రాసెసింగ్. సో స్పిరిచువల్ ఏంటంటే మంచి పవర్ఫుల్గా ఇచ్చేవంటి ఒక యోగమైన వంటి ఘటనమైన వంటి హోలీ స్టెప్స్. ఆ హోలీ స్టెప్స్ పైన పడినా పడకపోయినా, మీరు పడ్డా మీరు పడినా అది మహాపుణ్యం. నథింగ్ టు వరీ. చాలా సంతోషం, సంపూర్ణమైనటువంటి యోగం. ఆ 18వ పడి ఎక్కుతుంటేనే మీ శరీరంలో ఆ పాద స్పర్శ ఎప్పుడైతే కూడా భగవత్పాదాలు మనకు తాగుతున్నప్పటికే మీలో చేసుకున్నటువంటి 7 కర్మాలు పటాచలం అయిపోతుంటుంది. ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎట్టి ఆనందం కలుగుతుంది అంటే కంటి నిండా నీళ్లు, కడుపులో ఆకలి, నెత్తిలో బరువు, భుజాల్లో బరువు, స్వామిని చూడాలని శరణం పిలుపు. ఆ శరణ ఘోషాలు తప్ప వేరే ముచ్చటనే ఉండదు అక్కడ. ఫోన్స్తో కానీ దేనితో కానీ ఏ టాపిక్స్ ఉండవు, కేవలం స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప.
ఇదే మాట. ఇంకా ఆయన ఎదురు కనబడ్డాడు అనుకోండి, ఇంకేమైనా ఉందా? అన్నీ మర్చిపోతారు. సర్వంతర్యామి. క్షణంలోనే అంతే. అక్కడికి వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న తర్వాత పక్కకి నెట్టగానే ఆ స్వామి మొత్తానికి ఆ దుఃఖము, బాధము, దోషము, నడిచి వచ్చిన అన్నీ మర్చిపోయి ఒక మాయలాగా చేసి పెట్టేస్తాడు స్వామి. చిరుమందారాసం ఆ చిన్ముద్రతో కూర్చొని యోగ పట్ట కట్టుకొని కూర్చొని ఉంటాడు. ఆ ఇరుముడిని ఆ స్వామికి చూపించాలంటే సరిపోతుంది. సరే, చాలా చక్కగా వివరించారు గురుగారు. నాకు తెలిసి ఇంకెవరు భయపడరు, ధైర్యంగా ఉంటారు. ధన్యవాదాలు గురుగారు. స్వామియే శరణమయ్యప్ప. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.